హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. డైరెక్ట్గా ఎవరెస్ట్ వీడియోలోకి వెళ్దాము. ఇది త్రిశూర్లో ఇది మా ఇల్లు. వరవీణా మృదుపాని వనరుహలోచనురాణి సురుచిరబంబరవేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభగుణలోల నిరత జయా ప్రదశీలా వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజా సనుజనని జయ 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 ప్రదశీలా. మా ఇంటికి దగ్గరలో నదులు, తర్వాత కాలువలు, వరి పంటలు చూడడానికి చాలా బాగుంటుంది. పచ్చని పొలాల దగ్గరగా ఉంటుందన్నమాట మా ఇల్లు కేరళలో. యాక్చువల్గా మాది కర్నూలు జిల్లాలో అముకుతాడు అని ఒక చిన్న గ్రామం అనమాట. సో అముకుతాడు నుంచి కేరళ వరకు ప్రయాణం చాలా అద్భుతము. ప్రజెంట్ కేరళలో ఉంటున్నాను. ఇది మొత్తం కేరళలోనే కాదు, ఇండియాలోనే చాలా పెద్ద పండుగ. అంటే మనకు పూరి రథయాత్ర అలా అనమాట. మొత్తం చాలా ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది. ఈ పండుగ పేరు పూరము. ఈ పండుగ స్పెషల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 70-80 ఏనుగులు వస్తాయన్నమాట ఇక్కడికి. అది చూడడానికి చాలా బాగుంటుంది దగ్గర నుంచి. పూరం అన్నమాట. నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట, కొత్తదనం కోసం బోర్ ఫీల్ అయితే. అలాగనే నాకు వింటేజ్ కార్సు, బైక్ కలెక్షన్ అన్న, బైక్ స్టంట్స్ అన్న, హార్స్ రైడింగ్ ఇవన్నీ నాకు బాగా ఇష్టం అనమాట. బోర్ కొట్టినప్పుడల్లా ఏదో ఒకటి ఎత్తుకొని చేసుకుంటుంటాను. అలాగా బోర్గా ఫీల్ అవుతున్న టైంలో నాకు వచ్చిన ఐడియానే ఈ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి వెళ్ళాలని. ఐడియా అయితే వచ్చింది. ఇది ఎప్పుడో ఇంతకుముందుకు చిన్నప్పటి నుంచి ఉన్నది, బట్ స్ట్రాంగ్గా వెళ్ళిపోదామని చెప్పేసి అనిపించింది ఇప్పుడు. When I got idea to reaching Mount Everest base camp, I have started reading in blogs in the. సో కొంచెం ఫిట్గా ఉండడం కోసం అని చెప్పేసి రోజు రన్నింగ్కి వెళ్ళడము, యోగా చేయడము, కొంచెం డైట్ ఫాలో అవ్వడము, తర్వాత మెయిన్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను. కొంచెం ఆల్రెడీ ఫిట్గానే ఉంటాను, బట్ స్టిల్ అది మౌంట్ ఎవరెస్ట్ కాబట్టి సో కొంచెం ఫిట్గా వెళ్తేనే మంచి సక్సెస్ఫుల్గా ఉంటుందని ట్రెక్కింగ్ అని మొత్తము మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట, సీరియస్గా చేయడము.
ఆ తర్వాత డెకత్లాన్ షాప్కి వెళ్ళిపోయి కావాల్సిన గేర్ కొనుక్కున్నాను, ట్రెక్కింగ్ గేర్, స్వెటర్స్, జాకెట్స్ ఇలాంటివి. ఇవన్నీ చెప్పడానికి ఒక వీడియో అవసరం అనమాట, అందుకే నేను హరిబరిగా ఈ వీడియోలో చెప్పట్లేదు. సో ఎవరెస్ట్కి వెళ్ళడానికి మొత్తం ప్యాకప్ ఏంటి, బ్యాగ్లో ఏముండాలనేది సపరేట్గా ఒక వీడియో చేయాలనుకుంటున్నా, అది తొందరలోనే చేస్తాను. సో మొత్తానికి ఫైనల్గా అన్ని డెకత్లాన్లు అవి ఇవి తిరిగేసిన తర్వాత ప్యాకప్ అనమాట బ్యాగు. సో ఆ రోజు రాని వచ్చింది. మొత్తానికి ఇంకా మార్చి 12, 2024 స్టార్ట్ అయ్యాను. సో ఇంకా వెళ్దాము అనే టైంలో ఆ ఇల్లు వదిలిపెట్టేసి వెళ్తుంటే అయ్యి బాబోయ్ మళ్ళీ నేను ఇక్కడికి తిరిగి వస్తానో లేదా అనిపించి భయం వేసింది నాకు. ఎంతైనా మౌంట్ ఎవరెస్ట్ కదా, కొంచెం భయం ఉంటుంది. సో నర్వస్గా ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా నా ఫ్లైట్ కొచ్చిన్ నుంచి కాఠ్మండు, కాకపోతే వయా శ్రీలంక అనమాట. సో ఏదో ఫ్రీగానే శ్రీలంక చూడొచ్చు అన్నట్టుగా నేను అదే టికెట్ ఆప్ట్ చేసుకొని ఇంకా ఈ కొచ్చిన్ నుంచే స్టార్ట్ అయ్యాను. మామూలుగా అయితే ఫ్లైట్లు అన్నీ ఢిల్లీ మీదుగా వెళ్తాయి, కాకపోతే నాది శ్రీలంక మీదకి వెళ్తుందని చెప్పి లక్కీగా శ్రీలంక చూడొచ్చు అన్నట్టుగా ఆప్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యాను. నేను యాక్చువల్గా 3 పవర్ బ్యాంకులు పెట్టుకొని వెళ్తున్నాను, అన్నీ 20,000 mAh లాగా. ఈ సెక్యూరిటీ వాళ్ళు ఆపేసి పట్టేసుకుని ఇవ్వరేమో అనుకున్నా, కానీ ఎవరేం అబ్జెక్ట్ చేయలేదు, హ్యాపీగా పట్టుకెళ్ళిపోయాను. పవర్ బ్యాంకులు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ కొండల దగ్గర మనం వెళ్ళేటప్పుడు మనకు పవర్ ఉండదు. సో మళ్ళీ ఈవినింగ్ ఏదో డెస్టినీ రీచ్ అయ్యేంత వరకు మనకు అక్కడ పవర్ సప్లై ఉండదు, కాబట్టి ఫోటోలు వీడియోలు మిస్ అవ్వకుండా మనకు పవర్ బ్యాంకులు ఉంటేనా కొంచెం మంచి మెమరీస్ క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను 3 పవర్ బ్యాంకులు క్యారీ చేసుకొని ఫుల్ ఛార్జింగ్లు పెట్టుకొని వెళ్తున్నా. సో శ్రీలంక దిగాను. అలా గంట బావులో శ్రీలంక వచ్చేసాను కొచ్చి నుంచి. అలా శ్రీలంకలో దిగేసరికి లోపల ఎయిర్పోర్ట్లో ఇండియన్స్కి వీసా ఫ్రీ 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 అన్నారనమాట. సో వీసాకి డబ్బులు కట్టకుండా అలా ఫ్రీగా హాయిగా బయటకు వచ్చాను. బయటికి రాగానే చాలా హడావుడి ఉంది. ఏంటో అనుకున్నా, ఎవరో ప్రైవేట్ గెస్టులని వెల్కమ్ చెప్పడానికి అరేంజ్మెంట్స్ అనమాట. వాళ్ళ శ్రీలంక స్టైల్లో వెల్కమింగ్ చెప్తుంటే చాలా బాగా అనిపించింది, ఆ డ్యాన్స్ కానీ ఆ గెటప్ ఆ మ్యూజిక్ అంతా. అలా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాను. నా బ్యాగ్లన్నీ లోపలనే ఉన్నాయన్నమాట, అన్ని చెక్ ఇన్ బ్యాగ్స్. నాకు మళ్ళీ ఫ్లైట్ రేపు మార్నింగ్ అనమాట, మార్నింగ్ 7:30కి. సో ఇంకా ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ ఉంది. అలా కొలంబో తిరగొద్దామని చెప్పి సరదాగా బయటకు వచ్చి ఆటో అతనితో బస్ స్టాండ్ వరకు ఎంత అని అడిగాను. వాడు చెప్పే అమౌంట్ చూసి షాక్ అయ్యాను నేను. 3,000 రూపాయలు చెప్పాడు. జస్ట్ 1 కిలోమీటర్ అనమాట ఎయిర్పోర్ట్ నుంచి బస్ స్టాండ్. 1 కిలోమీటర్కి 3,000 రూపాయలు అనేసరికి షాక్ అయ్యాను. తర్వాత మెల్లింగా మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే అది 800 రూపీస్ అనమాట. ఓహో అనిపించి హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అది మన కంట్రీ గొప్పతనం తెలాలంటే ఏదైనా బయటి కంట్రీలకు వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ఒక 800 రూపాయలు ఈజ్ఈక్వల్ టు 3,000 రూపాయలు శ్రీలంకన్ కర్రీస్. అలా కొలంబో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా బస్ ఎక్కాను అనమాట కొలంబో వెళ్ళడానికి.
రోడ్డు చాలా రఫ్గా ఉంది, పర్లేదు, బట్ హైవే లాంటిది అయితే కాదనమాట. మ్యాక్సిమం 1.5 hour పట్టింది అనుకుంటా కొలంబో వెళ్ళడానికి. అలా కొలంబోలో దిగేసిన తర్వాత ఒకటి కొలంబో టవర్ అనమాట, చాలా ఫేమస్. తర్వాత వన్గల్లా ప్యాలెస్ అని అక్కడికి వెళ్ళాను. అక్కడే మన సౌత్ ఇండియా లంచ్ దొరికింది, చోలా రెస్టారెంట్. సో అన్నీ 3,000 4,000 అలా ఉంటున్నాయి. భయపడిపోకుండా అలా ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే మామూలు రీజనబుల్గానే ఉంటుంది, అంటే ఒక బిర్యానీ 700 రూపాయలు అలాగా. అలా వెళ్తుంటే కొలంబోలో నాకు చాలా వింతగా అనిపించింది. అదేంటంటే రోడ్డు, రైల్వే ట్రాకు పక్కనే బీచ్, అలానే మొత్తం ప్యారలల్గా చాలా డిస్టెన్స్ వరకు ఉన్నాయంట. అది చాలా థ్రిల్లింగ్ అనిపించింది చూడడానికి. అది ఇక్కడ మొత్తం డీజిల్ ట్రైన్సే ఉన్నాయన్నమాట, ఎలక్ట్రిక్ ట్రైన్స్ అసలు ఉండవు. చిన్న కంట్రీ కదా, వాళ్ళు డీజిల్ ట్రైన్తోనే మెయింటైన్ చేస్తున్నారు హ్యాపీగా. ఇంకా కొలంబోలో ఆల్మోస్ట్ ఒక రోజంతా గడిపాను అక్కడ. ఇంకా సాయంత్రం అయ్యే టైంలో తిరిగి వెళ్ళిపోదనిపించింది. కాకపోతే వెళ్ళేటప్పుడు రైల్లో వెళ్దాం అనుకున్నా. ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఏదైనా రూమ్ తీసుకొని అక్కడే స్టే చేస్తే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళొచ్చు కదా ఫ్లైట్కి అనుకుని, ఇంకా తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరికి స్టార్ట్ అయ్యాను. అలాగా ట్రైన్లో బయలుదేరాను. ఆ ట్రైన్లో అతను పాట పాడుతుంటే అలా వినుకుంటూ ఉండిపోయాను. చాలా బాగా పాడాడు పాట. మరుసటి రోజు ఉదయం 13th మార్నింగ్ 2024 అలాగా రూమ్లో నుంచి బయటకు వచ్చేసి నడుచుకుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. సో ఇంకా వెంటనే మళ్ళీ స్టార్ట్ అయింది లోపల ఒక చిన్న హెజిటేషన్. అవసరమా కొండల మీదకి వెనక్కి వెళ్ళిపోదామా అనిపించింది. కొంచెం భయంగా అయితేనే ఉంది, ఎందుకంటే సింగిల్గా వెళ్తున్నాను కదా. సో సర్లే, ఏదో రోజు చచ్చేదే కదా, అదేదో ఇప్పుడు చచ్చాలనుకుంటే చచ్చిపోదాం అన్నట్టుగా ఇంకా అలా వెళ్ళిపోయాను ధైర్యం చేసి. అలాగా ఫ్లైట్ ఎక్కేసాను, అంతా హ్యాపీ. ఫ్లైట్ లోపల మంచి ఫుడ్ అవన్నీ ఇచ్చారు. ఫ్లైట్ మొత్తం చిన్న చిన్న ఐలాండ్స్ మీద అలా వెళ్ళిపోతుంది. జర్నీ బాగుంది, ఫ్లైట్ జర్నీ. కరెక్ట్గా 3 గంటలు దాటిన తర్వాత మొత్తము ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అంతా మొత్తము కిటికీలోంచి తొంగి చూస్తున్నారు. ఏంటా అని చెప్పి నేను చూస్తే షాక్. అక్కడ మొత్తం టడాయ్ ద గ్రేట్ హిమాలయన్ మౌంటైన్స్. కొండలు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. కొండలు అంత పెద్దగా చూస్తుంటే అది ఫ్లైట్ని తాకుతాయో అనిపించింది అనమాట. అంత పెద్ద కొండలు మొత్తం వైట్గా. We are approaching to the airport. The mountains almost are equal to the flight level, so they are almost touching our windows. That kind of the high altitude mountains. Nepal is full of mountains. There is nothing is except mountains. So it is so scary to land in the Kathmandu because of crossing all these mountains. All the Kathmandu has situated in all these mountains. So finally we have safe landed in the Kathmandu. అలాగ మొత్తానికి ఆ కొండల మధ్యలో ఫ్లైట్ అలాగా భయపడుకుంటూ శబ్దాలు చేసుకుంటూ టప్పని ల్యాండ్ అయిపోయింది. అదే కాఠ్మండు. బ్యాగులు అన్నీ పట్టుకొని బయటకు వచ్చేసాను. అక్కడ ఎన్సెల్ అని చెప్పేసి ఒకటి లోకల్ నెట్వర్క్ కనెక్షన్ అనమాట. ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి వస్తుంది అన్నట్టు ఎన్సెల్ తీసుకున్నాను కనెక్షను. సిమ్ కార్డ్ అయితే లేదు, ఓకే, జస్ట్ సిమ్ కార్డు తీసి పెట్టుకున్నా. మెల్లిగా తామేల్ బజార్కి వెళ్ళాను. ఇది వచ్చేసి కాఠ్మండ్లో ఒక పెద్ద బజార్ అనమాట. అంటే షాపింగ్ మాల్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం ట్రెక్కింగ్ గేర్స్ ఎక్కువ దొరుకుతాయి అనమాట.
మీరు ఎవరైనా డెకత్లాన్లో ఏదైనా షాపింగ్ చేయకుంటే అయినా చివరి మూమెంట్లో ఇక్కడ తామిల్ బజార్కి వస్తే అన్నీ దొరుకుతాయి అనమాట. గ్లౌజెస్ కానీ, జెర్కిన్స్ కానీ, షూస్ ఇలాంటివి. నేను ఏదో మామూలుగా చిన్నగా మఫ్లర్స్ అలాంటివి కొనుక్కున్నాను వచ్చి. ఇంకా కొట్టుకొని వెళ్ళిపోయాను. కొనుక్కొని ఇంకా హోటల్కి వెళ్ళిపోయాను. ఇంకా రేపు పొద్దున్నే కొండలపైనకి వెళ్ళాలన్నట్టుగా నిద్ర పడుతుందో లేదనుకుని పడుకుండిపోయాను. లైఫ్లో చేంజ్ చూడు ఎలా ఉంటుందో. మొన్నేమో ఇండియాలో కొచ్చిన్లో పడుకున్నా, కేరళలో. నిన్నేమో శ్రీలంకలో పడుకున్నాను, ఈరోజు నేపాల్లో. పొద్దున్నే లేచి ఇంకా కొండలకి వెళ్ళడానికి బ్యాగులు తడుతుకోవాలి. వెళ్ళిపోయి హాయిగా వేడి నీళ్ళతో స్నానం చేసి పడుకుండిపోయాను.